నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఎప్పుడు ఈ వ్యక్తి గురించి ఏదో ఒక చోట ఆ చర్చ అనేది జరుగుతూనే ఉంటుంది. అది వ్యంగ్యంగా కావచ్చు, లేదా ఉపయోగకరంగా కావచ్చు. రాజకీయాల నుంచి పూర్తిగా అతని పార్టీని పక్కకి నెట్టేద్దాం అనుకున్నారు. వాళ్ళన్న మళ్ళీ తిరిగి సినీ చరిత్రలోకి వచ్చినట్టుగానే ఇతన్ని కూడా సినిమాలకే పరిమితం చేద్దాం అనుకున్నారు. 2014లో ఇతను పార్టీ స్థాపించి పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో అన్నప్పుడు చాలా రకమైన విమర్శలు, ఆలోచనలు పత్రికా రకంగా, అలాగే మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద పెద్ద చర్చలు జరిగినాయి. ఇది అంతకుముందు వాళ్ళ అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలాగా అవుతుందా, ఈయన కూడా త్వరలోనే ఏదో ఒక పార్టీలో విలీనం చేస్తాడని. నేను మాట్లాడుతున్న జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి. ఏదో రకంగా వార్తల్లో ఉంటాడన్నాను. అది సినిమాలకు సంబంధించి కావచ్చు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు, రాజకీయాలకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే 14లో అతను పోటీ చేయనప్పటికీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ వీళ్ళిద్దరినీ కలపడంలో అప్పుడు కీలక పాత్రే. 10 సంవత్సరాల తర్వాత 2024లో కూడా వీళ్ళు ముగ్గురు కలిసి ఉండటానికి కూడా అతను కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా తెలుగుదేశం, బీజేపీ పార్టీలు. మాజీ ముఖ్యమంత్రికి బాగా తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీకి బాగా తెలుసు. లేదు ఈ ఏలియన్స్ ఫామ్ అవుతుందని, చావు దెబ్బ కొడతారు వాళ్ళకి అని. అందుకే విమర్శలు ఎప్పుడు కూడా ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ విమర్శలు ఎక్కువ పవన్ కళ్యాణ్ మీదే చేస్తూ ఉంటే, డిప్యూటీ సీఎం మీదే, చంద్రబాబు నాయుడు కన్నా కూడా. ఆవిర్భావ సభ జరిగింది జనసేన పార్టీది. ఆవిర్భావ సభకి లక్షలాదిగా జనం వచ్చారు. దాదాపు 50 ఎకరాల పైన స్థలంలో పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు. క్యాడర్ని ఉత్తేజపరిచాడు. క్యాడర్ని అంతా కూడా యూనిటీలో పెట్టాలి కాబట్టి ఎక్కడ చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవన్నీ సమసిపోయేట్ చేయాలి. మళ్ళీ అందరూ ఒక తాటి మీదకు ఉండాలి కాబట్టి ఆవిర్భావ సభని చక్కగా ఉపయోగించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ జనం వచ్చారని చెప్పచ్చు. ఎందుకంటే పిఠాపురం చోట, అలాంటి చోటకి లక్షలాదిగా తరలి రావటం, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా, తెలంగాణ నుంచి అభిమానులు తరలి రావటం, ఇదంతా కూడా జనసేన పార్టీకి కొద్దిగా ఊపిరి ఎక్కువ పోసిందని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడిన దానిలో కూడా చాలా వీడియోలు చేశాను. దేశం ఎదురు చూస్తోందని చెప్పాను పిఠాపురం సభ కోసం. అట్లాగే కొన్ని పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయని కూడా ఆ వీడియోలో చెప్పాను. సనాతన ధర్మం గురించి మాట్లాడతానని చెప్పాను. ముందే నాకు తెలిసి నేనే అనుకుంటా ముందు యూట్యూబర్ని ఆ వీడియో చేసింది. క్లియర్గా ఆయన చెప్పాడు. ఆ రోజు ఆ పాయింట్ గురించి మాట్లాడాడు. సనాతన ధర్మాన్ని కాపాడాలి, అలా అని మిగతా మతాలని దూరం చేయటం కాదు. నేను చిన్నప్పటి నుంచి సనాతన ధర్మంతోనే ఉన్నాను. మా తండ్రి, అలాగే మా అన్నయ్య అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జై శ్రీరామ్ అని అట్లా అనేవాళ్ళు. అదంతా కూడా ఉదాహరించాడు పవన్ కళ్యాణ్. ఇట్స్ ఎ క్లియర్ కట్ మెసేజ్. అంతేకాకుండా ఆయన చెప్పాడు, నాకు తమిళనాడులో నా స్పీచ్లకు బాగా రెస్పాన్స్ వస్తుంది, కర్ణాటకలో కూడా నా అభిమానులు ఉన్నారు, అట్లాగే తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ జన్మభూమి, కర్మభూమి ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా ఆయన స్పీచ్ ఇచ్చాడు. ఆ విజన్ క్లియర్ కట్ మెసేజ్ ఏంటంటే, రాబోయే రోజుల్లో మనం రిపీట్గా చెప్పక్కర్లేదు, ఇదే అడుగులు జనసేన పడబోయేది. సౌత్ ఇండియాలో కింద గ్రాస్ రూట్ లెవెల్లో జనసేన కూడా ఎక్స్పాండ్ కాబోతుంది త్వరలో. అందుకే తమిళనాడులో వెంటనే త్రిభాష మీద మాట్లాడగానే పవన్ కళ్యాణ్ ఫస్ట్ రియాక్ట్ అయింది తమిళనాడు నుంచి డిఎంకే, తర్వాత టీవీకే విజయ్. ఇద్దరు కూడా కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నించారు పవన్ కళ్యాణ్ కంటేనే. సహజంగా అయితే పవన్ కళ్యాణ్ని తమిళనాడు యాక్టర్లు కానీ, తమిళనాడు పొలిటికల్ పార్టీలు కానీ ఇదివరకు ఉన్న పవన్ కళ్యాణ్ అయితే పెద్దగా రెస్పాన్స్ అయ్యాక వాళ్ళకి తెలుసు. మహారాష్ట్ర పవన్ కళ్యాణ్ టూర్ వలన ఎలా ఇంపాక్ట్ బీజేపీకి ఫేవర్గా జరిగిందో, రాబోయే రోజుల్లో అన్నామలైతో కలిసి ఒకటే ప్లాట్ఫామ్ మీద ఈయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడన్నది కూడా డిఎంకే నాయకులకు బాగా తెలుసు. సో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ని తమిళనాడులోకి స్ప్రెడ్ కాకూడదని ముందుగానే కౌంటర్ ఇచ్చారు డిఎంకే పార్టీ వాళ్ళు. అట్లాగే విజయ్ కూడా ముందుగానే ఆయన జాగ్రత్త పడ్డాడు పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నించి. ఒక పక్క పవన్ కళ్యాణ్
సౌత్ ఇండియా ఎక్స్పాన్షన్ అనేది క్లియర్గా చెప్పాడు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తులో వెళ్తాయన్నది కూడా కన్ఫామ్గా తెలుస్తుంది మనకి. అక్కడ ఎవరెన్ని సీట్లు పంచుకుంటారు, ఎవరు పోటీ చేస్తారు అనేది తర్వాత ప్రశ్న. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమి రాబోయే గ్రేటర్ హైదరాబాద్లో కూడా కలిసి కట్టుగా వెళ్ళబోతున్నట్టుగా కన్ఫామ్గా న్యూస్ ఉంది మన దగ్గర. పవన్ కళ్యాణ్ చాలామంది టీడీపీ, జనసేన ఈ రెండు విడిపోతే చూడాలని మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తారు అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్గా ఇద్దరు నాయకులు, ముఖ్యమంత్రి అట్లాగే డిప్యూటీ సీఎం ఎక్కడికక్కడ స్టేజ్ల మీద ఏమాత్రం అవకాశం వచ్చినా కూడా ఒకరిని ఒకరు పొగుడుకుంటున్నారు. ఈ ఎలియన్స్ ఇంకో 15 సంవత్సరాలు ఉంటుందని కూడా ఒక మెసేజ్ అయితే క్యాడర్కి పంపిస్తున్నారు. ఎందుకంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో తెలుగుదేశం పార్టీ, జనసేన క్యాడర్కి కింద కొద్దిగా డిస్ప్యూట్స్ మొదలైనవి. పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చాక ఆవిర్భావ సభలో మనం నిలబడ్డాము, 40 సంవత్సరాల పార్టీని నిలబెట్టాం అన్నదాన్ని వేరే రకంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ, సోషల్ మీడియా. అదే ట్రాప్లో పడతారనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కల్చరల్ యాక్టివిటీస్ జరిగినాయి. పక్కన వీడియో పెడుతున్నాను. మనస్ఫూర్తిగా కూర్చున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పక్కనే హాయిగా నవ్వుకున్నారు, ఎంజాయ్ చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది క్యాడర్ ఎంత డిస్ప్యూట్ ఉన్నా కూడా ఈ నాయకులు కలిసికట్టుగానే ముందుకెళ్తారు రాబోయే రోజుల్లో కూడా. ప్లస్ పాయింట్స్, కొంతమంది పవన్ కళ్యాణ్ అంతసేపటికి సనాతన ధర్మ గురించే మాట్లాడుతున్నాడు, వేరే ఏం మాట్లాడట్లేదు అంటున్నారు. అతను మాట్లాడట్లేదు, కానీ వెనక వర్క్ అయితే నడుస్తుంది. కొన్ని తరాల నుంచి చూడని రోడ్లు, గ్రామీణ రోడ్లు అడుగులు పడుతున్నాయి. పిఠాపురంలో వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కేంద్ర పథకం ద్వారా. గుడివాడ ఇలాంటి చోట కూడా నీటి కష్టాలని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా వీటన్నిటితో పాటు ఆయన టెంపుల్స్కి సంబంధించింది కూడా చాలా గట్టిగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది మనకి. దాని మీద కూడా రాబోయే రోజుల్లో ఆయన ఒక అనౌన్స్మెంట్ ఉండబోతోంది. మైనస్ పాయింట్స్ ఉన్నాయి. తిరుపతిలో ముంతాజ్ హోటల్కి సంబంధించి ఇంకా ఆయన ఏం చర్య తీసుకోలేదని, మిస్సింగ్ మహిళల గురించి ఆయన ఎన్నికలప్పుడు మాట్లాడాడు, దాని గురించి తర్వాత స్టేట్మెంట్ ఇవ్వలేదని, సుగాలి ప్రీతి ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టడానికి లేదా అప్పుడప్పుడు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ, జనసేన ఏమైనా డిస్ప్యూట్ తీసుకురావడానికి అన్నట్టుగా ఇలాంటివన్నీ కూడా తెర మీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ జనసేన నాయకులైతే తెలుగుదేశం పార్టీతో ముందుకెళ్లాలనే నిర్ణయించుకున్నట్టుగా కనబడుతుంది మనకి. అందుకే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కొంతమంది కొత్తగా చేరుతున్న రాజకీయాల్లోకి వస్తున్న కొత్త రక్తం వీళ్ళందరూ కూడా జనసేనలోనే చేరుతున్నారు. జనసేన టీడీపీతో కలిసి ఉంటుందన్న నమ్మకం వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా గట్టిగా బలపడింది, వాళ్ళు కలిసే ఉంటారని. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఒక 2 నుంచి 3 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ కంప్లీట్ చేసుకుంటాడు. నాకు అందుతున్న కన్ఫర్మ్ సమాచారం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ ఆ రూట్ మ్యాప్లో అమిత్ షా, మోడీ ఏం చెప్పారో అట్లాగే సౌత్ ఇండియా మొత్తంలో బీజేపీని బలపరచడానికైతే ఆయన అడుగులు ఉండబోతున్నాయి. కర్ణాటకలో గట్టిగా నమ్ముతుంది బీజేపీ, కాంగ్రెస్ మీద యాంటీ ఇన్కంబెన్సీ వచ్చిందని. తెలంగాణలో బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ జనసేన ఇవి వెళితే కొద్ది కలిసి రావచ్చు అన్నది కూడా ఒక ఆలోచన. దానికి ట్రయల్గా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. పవన్ కళ్యాణ్ 2014 నుంచి 2024 అయితే చేంజ్డ్ పర్సన్ అని చెప్పచ్చు. ఇప్పుడు పూర్తిగా బయటికి వేరేగా కనబడుతున్నారు, రాజకీయాల్లో మాత్రం ఆరితేరాడని చెప్పచ్చు. అంతేకాకుండా ప్రధానమంత్రి అండదండలు పూర్తిగా ఉన్నాయి. అందుకే ఒక పక్క ఆంధ్రప్రదేశ్ని పెండింగ్ వర్క్స్ లైక్ క్యాపిటల్ ఇష్యూస్ కానీ, పోలవరం లాంటిది కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా కేంద్రం ఫండ్స్తో వీటిని చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే ముందుకు తీసుకెళ్తూ ఆయన మాత్రం బీజేపీ పార్టీని బాగా బలపరచడానికే దక్షిణ భారతదేశంలో ముందుకెళ్తాడని తెలుస్తోంది మనకి. సో ఇక్కడ 2 మెసేజ్లు ఉన్నాయి. ఒకటి, టీడీపీ, జనసేన కలిసే ఉంటాయి. 2, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాడు, దక్షిణ భారతదేశానికి కూడా
ఖచ్చితంగా ఎన్నికలకి కానీ లేదా బీజేపీ బలపడడానికి కానీ ఆయన రాబోయే రోజుల్లో అడుగులు వేయబోతున్నాడు అన్నదైతే స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ.